జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పరిపూర్ణ గురువు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే సంపూర్ణ మౌనం, టోటల్ సైలెన్స్ లేకపోతే కంప్లీట్ సైలెన్స్. వాస్తవానికి ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణత్వాన్ని సంతరించుకోవాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి, పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. అటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం పరిపూర్ణ గురువు ద్వారానే సాధ్యమవుతుంది. పరిమితమైనటువంటి గురువు వేరు, పరిపూర్ణ గురువు వేరు. ఇవాళ వేలాది మంది గురువులు సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది బోధనకే పరిమితం అవుతారు, కొంతమంది కఠోరంగా సాధన చేయిస్తూ ఉంటారు, కొంతమంది ఆసనాలు నేర్పుతూ ఉంటారు, కొంతమంది ప్రాణాయామ నేర్పుతూ ఉంటారు, కొంతమంది శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటారు, కొంతమంది యోగాన్ని మాత్రమే ఇస్తారు, జ్ఞానాన్ని అందించరు. మరి కొంతమంది జ్ఞానాన్ని మాత్రమే అందిస్తారు, అందులో యోగం ఉండదు. కొంతమంది మంత్రోపదేశాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా సమాజంలో అనేక మంది గురువులు అనేక రకాల విధానాలను ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా పరిమితమైనవే. మరి పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? పరిపూర్ణ గురువు అంటే ఎవరు? ఒక మనిషిని అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదల గావించేటటువంటి వ్యక్తే పరిపూర్ణ గురువు అవుతాడు. పరిమితమైనటువంటి గురువులు ఏదో ఒక విధానానికి కట్టుబడి ఉంటారు. పరిపూర్ణ గురువులు మాత్రం అన్ని రకాల విధానాలను మేళవించి ఒక వ్యక్తిని సంపూర్ణంగా విడుదల గావించే విధంగా తీర్చిదిద్దుతారు. వాస్తవానికి శిక్షణా తరగతుల ద్వారా కానీ యోగ విధానాల ద్వారా కానీ ప్రపంచం మారదు. ఎవరికి వారికి అనుభవంలోకి రావాలి. ఇవాళ ఎక్కువ ఆధ్యాత్మిక విధానాలన్నీ కూడా ఆరోగ్యం మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఆ మార్గంలోకి ప్రవేశించే వారు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రుగ్మతల నివారణ కొరకు ప్రవేశిస్తున్నారు తప్ప ఆ మార్గంలో పరిణతి చెందాలి అనే భావన ఉండటం లేదు. అయితే పరిమితమైన గురువుకి పరిపూర్ణ గురువుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, పరిపూర్ణ గురువు మనసును సమూలంగా శుద్ధి చేస్తాడు, చిత్తాన్ని సమూలంగా కరిగించి వేస్తాడు, జన్మ జన్మల సంస్కారాలను సమూలంగా దగ్ధం చేస్తాడు. అంతరంగం పూర్తిగా ఖాళీ అయితే మనిషి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు పయనిస్తున్నట్లే. వాస్తవానికి అంతరంగంలో కలుషితం ఉన్నంత వరకు మనిషి బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటాడు. అంతరంగం సమూలంగా శుద్ధి అయితే బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం సమూలంగా తెగిపోతుంది. అందుకు పరిపూర్ణ జ్ఞానం కావాలి. కాదు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. అద్వైత జ్ఞానానికి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, అద్వైత జ్ఞానం ఆధ్యాత్మికతకు సంబంధించి మాత్రమే ఉంటుంది. కానీ పరిపూర్ణ జ్ఞానంలో లౌక్యం ఉంటుంది, భౌతికవాదం ఉంటుంది, శాస్త్రం ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది, తత్వం ఉంటుంది, దివ్యత్వం ఉంటుంది. వీటన్నిటితో పాటు అదనంగా ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు, అంతా ఆధ్యాత్మికతే.
లౌక్యమైన, భౌతికవాదమైన, శాస్త్రమైన, మనస్తత్వమైన, తత్వమైన, దివ్యత్వమైన అన్నీ కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే తప్ప అవి ఆధ్యాత్మికత నుండి వేరు కానే కావు. అందువల్ల కేవలం సృష్టికర్తను గురించి మాత్రమే తెలియజేయటం కాదు, సృష్టిని గురించి కూడా తెలియజేయాలి. ఒక వ్యక్తి సృష్టి నుండి సమూలంగా విడుదలయ్యే విధంగా అతన్ని తీర్చిదిద్దగలగాలి. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారంటే తప్పనిసరిగా ఏదో ఒక బలమైనటువంటి సమస్య ఉంటుంది, బలమైనటువంటి కారణం ఉంటుంది. కారణం అంతరంగంలో సూక్ష్మంగా ఉంటుంది, ప్రభావం మాత్రం జీవితంలో లేక శరీరంలో కనిపిస్తూ ఉంటుంది. పరిపూర్ణ జ్ఞాని తన దృష్టిని మూల కారణం వైపుకు మళ్ళిస్తాడు, అంతరంగం వైపుకు మళ్ళిస్తాడు. శిష్యుడి యొక్క అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించే విధంగా ప్రణాళికను రూపొందించి అందించగలుగుతాడు. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం ద్వారా, పరిపూర్ణ గురువు ద్వారా మాత్రమే శిష్యుడికి న్యాయం జరుగుతుంది. ఇటువంటి పరిపూర్ణ గురువుని ఎన్నుకోగలిగితే, ఎంపిక చేసుకోగలిగితే, ఆశ్రయించగలిగితే, సంపూర్ణ విశ్వాసంతో, శరణాగతితో సహచర్యం చేయగలిగితే, సాంగత్యం చేయగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే పరిపూర్ణ గురువులో ఉన్నటువంటి విశిష్టత, ఔన్నత్యం ఏమిటంటే అందించే విధానాలన్నీ కూడా పాక్షికం అని తెలియజేస్తాడు. అనుసరించేటటువంటి విధానాలన్నీ మాయకు ప్రతిరూపం అని తెలియజేస్తాడు. జ్ఞానము మాయే, గురువు మాయే, భగవంతుడు కూడా మాయే. జ్ఞానము, గురువు, భగవంతుడు మూడు మాయ అయినప్పుడు మనం దేనికోసం పరితపించాలి, దేనికోసం ఆరాటపడాలి? శరీరం మాయ, జీవితం మాయ, సమాజం, ప్రపంచం, ప్రకృతి సైతం మాయే. వింటున్నది, తెలుసుకుంటున్నది, చదువుతున్నది, బోధించేది, రచించేది ఇవన్నీ కూడా మాయకు ప్రతిరూపమే. ఏదైతే మన కంటికి కనిపిస్తుందో, ఎటువంటి కదలికలైతే సమాజంలో మనం చూస్తున్నామో, తెలుసుకుంటున్నామో, అనుభవిస్తున్నామో అవన్నీ కూడా మాయకు ప్రతిరూపమే. ఎప్పుడైతే జ్ఞానం కూడా మాయ అని తెలుసుకుంటామో, ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు కూడా మాయే, గురువు చూపించేటటువంటి భగవంతుడు కూడా మాయే. అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? పరిపూర్ణత్వానికి చేరటానికి ఉపయోగపడుతుంది. పరిపూర్ణత్వాన్ని చేరిన తర్వాత ఇవన్నీ కూడా మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. కేవలం తెలుసుకోవటం కాదు, తెలుసుకోవటం అనేది కొద్ది నిమిషాల్లో జరిగిపోతుంది. కానీ అనుభవాన్ని పొందగలగాలి కదా. అనుభవం లేకుండా సిద్ధాంతాన్ని తెలుసుకుంటే అది చాలా ప్రమాదకరం. తెలుసుకున్నది అనుభవంలోకి వస్తే సిద్ధాంతం కరిగిపోతుంది. అనుభవంలోకి రాకపోతే సిద్ధాంతం సిద్ధాంతంగానే మిగిలిపోతుంది. నాకంతా తెలిసింది అనే భావన కలుగుతుంది. కాబట్టి ఇదంతా ఏమిటి? మనిషి ఇంకా బంధాల వైపుకే పయనింపజేస్తుంది. మనం ప్రపంచంలో దేన్ని గురించి తెలుసుకుంటున్నామన్నా అదంతా సమాచారమే, జ్ఞానమే, ఆలోచనల సమూహమే, మనసుకు ప్రతిరూపమే, మాయకు సంబంధించింది. మాయను మాయగా చూసినప్పుడు దాని నుంచి బయటపడతాం. మాయలో ఇరుక్కున్నప్పుడు మనం తప్పనిసరిగా బంధాలను పెంచుకుంటాం. వేదాంతం అనేది అందరికీ అవగాహన కాదు. అందరూ అవగాహన గావించుకొని అందించే అవకాశం కూడా లేదు. కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందున
జ్ఞానం ఇచ్చేటటువంటి గురువు కూడా జ్ఞానం మాయ అని తెలియజేస్తున్నాడంటే అక్కడ ఎంత సత్యం ఉందో మీరు ఆలోచించండి. జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు కూడా నేను అందించేదంతా మాయకు ప్రతిరూపం అని తెలియజేయటం అంటే అది ఎంత వాస్తవమో మీరు ఆలోచించండి. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మాయలో ఉన్నటువంటి ప్రమాదం అవగాహన అవుతుంది. మాయలో ఇరుక్కుంటే సత్యాన్ని గురించి తెలుసుకునే అవకాశం లేదు, తెలుసుకున్న అది అనుభవంలోకి రాదు. కాబట్టి మాయను సత్యాన్ని వేరుగా చూడాలి. కానీ ఒక దశకు చేరిన తర్వాత మాయను కూడా భగవంతునిలో ఒక భాగంగా భావించగలగాలి. అందుకే లౌక్యం ఉండాలి. లౌకిక జీవితం నియమబద్ధంగా, క్రమశిక్షణగా, ధర్మబద్ధంగా కొనసాగితే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉండి, సమస్యాత్మకంగా ఉండి, అయోమయంగా ఉండి, గందరగోళంగా ఉండి, ఎంత కఠోర సాధన చేసినా సాధన ఇంకా క్లిష్టంగా మారుతుంది తప్ప అది ప్రశాంతంగా కొనసాగే అవకాశమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది యోగాలోకి ప్రవేశించకుండా యోగాన్ని అనుభవిస్తున్నారు. చాలామంది యోగాలోకి ప్రవేశించి కూడా యోగాను అనుభవంలోకి పొందలేకపోతున్నారు. అందుకు మూల కారణం ఏంటి? దైనందిన జీవితం సమస్యాత్మకంగా ఉంది. దైనందిన జీవితం, లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికతలో పట్టు సాధించడం సాధ్యం కాదు కదా. వాస్తవానికి లౌకిక జీవితం ప్రశాంతంగా ఉంటే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంటుంది? అలాగే భౌతికవాదాన్ని తీసుకోండి. భౌతికవాదం చాలా అవసరం. కుటుంబ అవసరాలు తీర్చాలి, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. కుటుంబ పోషణ అనేది బాధ్యతలో ఒక భాగమే. విజయవంతమైనటువంటి యజమానికి కుటుంబంలో గౌరవం ఉంటుంది. అసమర్థపు యజమానికి కుటుంబంలో గౌరవం ఉండదు. కుటుంబ అవసరాలు తీర్చగలిగితేనే ఆ వ్యక్తి పట్ల అందరికీ సదభిప్రాయం ఉంటుంది. కుటుంబ అవసరాలు తీర్చకుండా ఆధ్యాత్మికత పేరుతో, సాధనల పేరుతో గదులకే పరిమితమైతే కుటుంబ సభ్యుల నుండి సహకారం లభించకపోగా వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. నాకు తెలిసినంతవరకు బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం సాధనలో ఒక భాగమే. అది కూడా ఆధ్యాత్మికతే. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా సులభతరమైన, సుఖవంతమైన జీవితం కోసం ఆరాటపడుతున్నాడు. అది చాలా ప్రమాదకరం. నెగటివ్ ఎంత ఎక్కువగా ఉంటే పాజిటివ్ కోసం అంత ఎక్కువగా ప్రయత్నం జరుగుతుంది. నెగటివ్ను వ్యతిరేకించకూడదు, నెగటివ్కు భయపడకూడదు, నెగటివ్ నుండి తప్పించుకోకూడదు, నెగటివ్ ఉండకూడదని చెప్పి దాంతో నిరంతరం యుద్ధం చేయకూడదు. నెగటివ్ తప్పనిసరిగా అవసరమే. నెగటివ్ పెరుగుతూ ఉంటేనే పాజిటివ్ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు ఇవన్నీ సంభవిస్తూ ఉండాలి. వాటి నుండి అపారమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉండాలి. అందుకే సులభతరమైన జీవితం కాదు కావాల్సింది, కష్టమైన, క్లిష్టమైన జీవితమే అవసరం. మనం పరిపూర్ణ జ్ఞానంలో జీవిస్తున్నప్పుడు ప్రతి కష్టం కూడా అదృష్టంగా మారుతుంది, ప్రతి నష్టం కూడా లాభంగా మారుతుంది, ప్రతి అపజయం విజయంగా మారుతుంది, ప్రతి ఓటమి గెలుపుగా మారుతుంది, ప్రతి అపకారం ఉపకారంగా మారుతుంది. భయపడవలసిన అవసరం లేనే లేదు. మనం ప్రపంచం నుండి ఏమీ ఆశించకపోతే జీవితమే సాధనగా మారుతుంది. ప్రపంచం నుండి ఆశిస్తూ జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం తప్పనిసరిగా సమస్యాత్మకంగా మారుతుంది. సమస్యలు ఉన్నప్పుడు మనిషి యొక్క మనసంతా వాటి చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది, ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. కాబట్టి సమస్యలు ఉండాలి,
కానీ సమస్యలను అధిగమించేటటువంటి మనోబలం ఉండాలి. మనోబలం లేదనుకోండి, సమస్యలు తారాస్థాయికి చేరుతూ ఉంటాయి, రూపాంతరం చెందుతూ ఉంటాయి, మనిషిని లోపరుచుకుంటాయి. మనోబలం పుష్కలంగా ఉంటే సమస్య బలహీనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సమస్య నుండి తప్పించుకోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు మానసికంగా సమత్వాన్ని కోల్పోయి ఒత్తిడిని పెంచుకోకూడదు. సమస్యలను అధిగమించేటటువంటి మనోబలాన్ని పెంపొందించుకోవాలి. అటువంటి మనోబలం ఎలా సమకూరుతుంది? బంధాల నుండి బయటపడాలి, మోహాన్ని సమూలంగా తొలగించుకోవాలి, అహంకారాన్ని కరిగించుకోవాలి, ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసుకోవాలి. కుంచుకుంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి, విస్తరిస్తూ ఉంటే సమస్యలు కరిగిపోతూ ఉంటాయి. జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది. కుంచుకుంటూ ఉంటే మనిషి పరిమితంగా ఆలోచిస్తూ ఉంటాడు, అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మొత్తం మీద జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మనిషికి మనసే ప్రమాదం, మనిషికి మనసే ప్రధానం, ఆ మనసే ప్రమాదం కూడా. మనసు ఉన్నంత వరకు మాయ ఉంటుంది. మాయ ఉందంటే మనిషి తప్పనిసరిగా ప్రపంచం అనేటటువంటి మత్తులో ఇరుక్కుపోతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మాయను అధిగమించగలగాలి. మాయ అంటే ఏమిటి? మనసును సృష్టించేది, మనసును బలోపేతం చేసేదే మాయ. మనసు అంటే ఏమిటి? ఆలోచనల సమూహం, సమాచారం అంతా కూడా మనసుకు సంబంధించింది. సంకల్ప వికల్పాలన్నీ మనసుకు సంబంధించినవే. ద్వంద్వాలన్నీ మనసు యొక్క సృష్టి. అయితే జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆధ్యాత్మిక మార్గం మొత్తంలో ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఇమిడి ఉంది. అదేమిటంటే, ఈ విశ్వంలో ఏదైతే మారుతూ ఉంటుందో అది వాస్తవం కాదు, మాయకు ప్రతిరూపం. ఏదైతే మారకుండా నిశ్చలంగా ఉంటుందో, సత్యంగా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో, వాస్తవంగా ఉంటుందో అది సృష్టికర్తకు ప్రతిరూపం. కాబట్టి మనం చూసేది మొత్తం కూడా సృష్టి. ఆ సృష్టి వెనుక సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైనటువంటి సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త ద్వారానే సృష్టి ఆవిర్భవించింది. మరలా ఈ సృష్టి అంతా తిరిగి మరలా సృష్టికర్తలోనికి లయం చెందుతుంది. మనం సృష్టిలో ఇరుక్కుపోయామనుకోండి, సృష్టికర్తను గుర్తించలేం. సృష్టికర్తను స్వాధీనపరుచుకున్నామనుకోండి, సృష్టి కూడా స్వాధీనమవుతుంది. కాబట్టి మనం ప్రపంచానికి లోబడి జీవించటమా, ప్రపంచానికి అతీతంగా జీవించటమా? జీవుడికి లోబడి జీవించటమా, జీవుడికి అతీతంగా జీవించటమా? మనసుకు లోబడి జీవించటమా, మనసును అధిగమించటమా? మనసుకు లోబడి జీవించినా, జీవుడికి లోబడి జీవించినా, సృష్టికి లోబడి జీవించినా తప్పనిసరిగా భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అదే మనం సృష్టికర్తను స్వాధీనపరుచుకుంటే సృష్టి అంతా మనకు స్వాధీనమవుతుంది. సృష్టి అంటే ఏమిటి? సమాచారం. సృష్టి అంటే ఏమిటి? ఆలోచనల సమూహం. సృష్టి అంటే ఏమిటి? ద్వంద్వాలతో కూడి ఉన్నటువంటిది.
సృష్టి అంటే ఏమిటి? సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నటువంటిది. కంటికి కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది, వాసన చూపిస్తూ ఉంటుంది, రుచి చూపిస్తూ ఉంటుంది, స్పర్శను చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సృష్టికి సంబంధించినటువంటి అంశాలే. అయితే భూమండలం మొత్తంలో ఒక్క మానవుడు మాత్రమే సృష్టిలో ఇరుక్కొని పోతున్నాడు. మిగతా ఏ జాతి కూడా సృష్టిలో ఇరుక్కొని పోవటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం, దాన్ని సేకరించేటటువంటి మనసు మానవుడిలో ఉండటమే. కాబట్టి మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు కూడా మానవ జాతిలో ఎక్కువగా ఉన్నాయి. జంతు సామ్రాజ్యంలో అవి చాలా పరిమితంగా ఉంటాయి. కానీ మానవుడిలో మాత్రం అవి తారాస్థాయిలో ఉంటాయి, ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎప్పుడైతే మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు ఉన్నాయో మనిషి తప్పనిసరిగా సృష్టితోటే సంబంధాన్ని పెంచుకుంటాడు, సృష్టికర్త యొక్క ఉనికిని మర్చిపోతాడు. అయితే ఎవరైతే ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడతారో వాళ్ళు మౌనం వైపుకి వెళతారు. కాబట్టి ఇప్పుడు మౌనాన్ని గురించి తెలుసుకుందాం. నిశ్శబ్దము అంటే ఏమిటి? రెండు పెదిమలను కలిపేసి నాలుకను ఉపయోగించకుండా శబ్దం బయటికి రాకుండా చేస్తే దాన్ని నిశ్శబ్దం అంటారు. నిశ్శబ్దం అంటే శబ్దం లేకుండా ఉండటం, మాటలు లేకుండా ఉండటం. వాస్తవానికి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు ద్వారా వస్తున్నాయి. మనసుకు మూలం ఏమిటి? సంస్కారాలు. సంస్కారాలకు మూలం ఏమిటి? అనుభవాలు. ఈ అనుభవాలన్నీ ఎక్కడున్నాయి? చిత్తంలో ఉన్నాయి. ఉపచేతన, అంతఃచేతన మనసులలో ఉన్నాయి. రెండు పెదాలని బలవంతంగా మూసేసామనుకోండి, శబ్దం బయటికి రాదు. నోరు అనేటటువంటి కర్మేంద్రియం పనిచేయదు. కానీ మనసు మాట ఏమిటి? అది పనిచేస్తూనే ఉంది కదా. ఆ మనసుకు మూలం ఏమిటి? సంస్కారాలు కదా. సంస్కారాలకు మూలం ఏమిటి? అనుభవాలు కదా. అనుభవాలు అంటే ఏమిటి? గతం కదా. మనసులో ఆలోచనలు ఉధృతంగా వస్తూ ఉన్నప్పటికీ మాట్లాడకుండా రెండు పెదవులను బలవంతంగా మూసివేసేటట్లయితే దాన్ని నిశ్శబ్దం అంటారు, సైలెన్స్ అంటారు. బయటకు సైలెన్స్ ఉంటుంది, లోపల వైలెన్స్ ఉంటుంది. వైలెన్స్ని బలవంతంగా అణిచిపెడితే అది ఏదో ఒక దశలో పేలుతూ ఉంటుంది, బాంబులాగా పేలిపోతుంది. కాబట్టి నిశ్శబ్దం అనేది కేవలం శబ్దం లేకుండా చేసేది. నిశ్శబ్దానికి మౌనానికి స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అయితే మౌనం అంటే ఏమిటి? మౌనం అన్నా నిశ్శబ్దమే. అయితే నిశ్శబ్దం అనేటటువంటి పదం కంటే ఉన్నతమైనది ఏంటంటే మౌనం. దీన్ని సైలెన్స్ అంటారు. ఈ మౌనం అనేది మనిషి యొక్క అంతరంగ స్థితిని బట్టి ఉంటుంది. అంతరంగంలో జడత్వం, తమోగుణం, సోమరతనం, బద్ధకం, నిద్రమత్తు, నిర్లిప్తత, ఉదాసీన వైఖరి, బాధ్యతారాహిత్యం, ఇటువంటివన్నీ ఉన్నాయనుకోండి, అది తమోగుణ సంబంధమైనటువంటి మౌనం. వీళ్ళు మాట్లాడరు, కానీ మాటల వెనుక వీళ్ళ స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి నిశ్శబ్దం యొక్క ప్రతిరూపమే మౌనం. నిశ్శబ్దం అంటే పెదాలను మూసి ఉంచటం, మాటలు లేకుండా చేయటం. కానీ అంతరంగంలో
మాటలు ఉన్నాయి కదా. అంతరంగంలో మాటలు ఉన్నప్పటికీ రెండు పెదాలని బలవంతంగా మూసివేస్తే ఆ మాటల యొక్క ఉధృతి ఇంకా పెరుగుతుంది కదా. అయితే నిశ్శబ్దానికి మౌనానికి వ్యత్యాసం ఏంటి? మౌనంలో మాటలు ఉంటాయి, ఆ మాటల వెనుక మానసిక స్థితి కూడా ఉంటుంది. తమోగుణ సంబంధమైన మౌనం అంటే ఏమిటి? చాలామంది ఒంటరితనాన్ని కోరుకుంటారు, ఏకాంతాన్ని కోరుకుంటారు, ప్రజా సంబంధాలకు దూరంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు, తెర వెనుక జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు అన్నింటి నుంచి అందరి నుంచి తప్పించుకోవాలనుకుంటారు. మాటలు చాలా పరిమితంగా ఉంటాయి. మాటలు పరిమితంగా ఉండటానికి మూల కారణం మనసులో ఉన్నటువంటి బలహీనతే. మనసు బలహీనంగా ఉన్నప్పుడు, సోమరతనంగా ఉన్నప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు, నిర్లిప్తంగా ఉన్నప్పుడు, ఉదాసీన వైఖరిలో ఉన్నప్పుడు, జడత్వంలో ఉన్నప్పుడు మాట్లాడాలి అనేటటువంటి భావన ఉండదు. ప్రజా సంబంధాలకు దూరంగా ఉండే వాళ్ళకి మాటల యొక్క అవసరం ఏముంది? మాట్లాడాలి అనే భావన లేదు కాబట్టి మాటలు తక్కువగా ఉంటాయి. శరీరంలో ఓపిక తక్కువగా ఉంటుంది, ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది, లోపల భయం ఉంటుంది, భయపడుతూ మాట్లాడుతూ ఉంటారు, భయపడుతూ మాటలను తగ్గిస్తూ ఉంటారు, మాటల్ని మింగుతూ ఉంటారు. చెప్పాలి అనుకున్న విషయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించలేరు. భయం అనేటటువంటి మానసిక స్థితి వెనుకన ఉన్నప్పుడు మాట కూడా అదే తరహాలో ఉంటుంది కదా. తమోగుణ సంబంధమైనటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వాళ్ళు మాటల్ని స్పష్టంగా వ్యక్తీకరించలేరు. నలుగురిలో కరవలు, నలుగురిలో కలవరు, నలుగురిని కలుపుకోరు, ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది, సిగ్గు, బిడియం, లజ్జ ఎక్కువగా ఉంటాయి. నా గురించి ఎవరైనా ఏమని అనుకుంటారేమో అనేటటువంటి భావంతోనే వ్యక్తీకరించడానికి ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు మౌనాన్ని కోరుకుంటున్నారు, కానీ ఆ మౌనం వెనుక అసమర్థత ఉంటుంది, బలహీనత ఉంటుంది, మనో దౌర్బల్యం ఉంటుంది, భయం ఉంటుంది. ఆ విధంగా మాటల్ని బయటికి రాకుండా చేయటం అనేది మౌనమే. కానీ ఆ మౌనం వెనుకున్నటువంటి మానసిక స్థితి ఏమిటంటే తమోగుణం. అందుకే దాన్ని తమోగుణ మౌనం అంటారు. ఎదుటి వ్యక్తికి భయపడి మాట్లాడకుండా ఉంటే అది తమోగుణ మౌనమే. నలుగురిలోకి రావటానికి భయపడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అది తమోగుణ మౌనమే. నేను మాట్లాడటం ద్వారా నాలో ఉన్నటువంటి బలహీనతలు అందరికీ తెలిసిపోతాయి అనేటటువంటి భావంతో మాటల్ని బలవంతంగా అణిచివేస్తే అది తమోగుణ మౌనమే. కాబట్టి సమాజాన్ని గురించి ఆలోచిస్తూ సమాజానికి భయపడి మాట్లాడకుండా ఉంటే అది తప్పనిసరిగా తమోగుణ సంబంధమైన మౌనమే, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలామందిలో ఇటువంటి లక్షణం ఉంటుంది. మాట్లాడటానికే భయపడుతూ ఉంటే ఇక వాళ్ళ అంతరంగం ఎలా ఉంటుందో ఆలోచించండి. వేదిక మీదకి రావాలంటే వణిగిపోతూ ఉంటారు, మాటలను వ్యక్తీకరించలేరు. మనసు భయంతో కూడి ఉన్నప్పుడు మాటలు కూడా అదే తరహాలో ఉంటాయి కదా. మాటల్ని మింగుతూ ఉంటారు, వాక్యం పూర్తిగా బహిర్గతం కాదు.
తమను తాము బలవంతంగా అణుచుకుంటూ ఉంటారు. నోటిని నొక్కివేస్తూ ఉంటారు. నోటిని బలవంతంగా మూసేస్తూ ఉంటారు. ఎందువల్ల? తమలో ఉన్నటువంటి భయాన్ని అందరూ గుర్తిస్తారనేటటువంటి భావంతో మాటలను తగ్గించి వేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ యొక్క మౌనం వాళ్ళను దహించి వేస్తూ ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీని బలహీనపరుస్తుంది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని కుంచింపజేస్తుంది. భయము, అనుమానము, పిరిగితనము, సంకోచము, సందేహము, డిప్రెషను, మానసికంగా కృంగిపోవటం, దిగులుగా ఉండటం, విచారంగా ఉండటం, ఇవన్నీ ఏమిటి? తమోగుణ సంబంధమైనటువంటి లక్షణాలే. అటువంటి వ్యక్తి మాటలన్నీ తమోగుణ సంబంధంగానే ఉంటాయి. అయితే రెండో మౌనం ఉంది. అదేమిటి? రజోగుణ మౌనం. రజస్సు అంటే ఏమిటి? వేడి, ఉద్రేకం, ఆవేశం, కోపము, చికాకు, అసంతృప్తి, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం. వీళ్ళ అంతరంగంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి ఉద్రేకంగా రూపాంతరం చెందుతుంది. వీళ్ళకి మాట్లాడాలి అనేటటువంటి ఉబలాటం ఎక్కువగా ఉంటుంది, ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇతరులను కంట్రోల్ చేయటం కోసం వీళ్ళు మాటలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆధిక్యత భావన ప్రదర్శిస్తూ ఉంటారు. అందరికీ క్రమశిక్షణను నేర్పాలనేటటువంటి భావంతో బలవంతంగా క్రమశిక్షణను ఆచరిస్తూ ఉంటారు, అమలు జరుపుతూ ఉంటారు. అంటే వీళ్ళకు విపరీతంగా మాట్లాడాలని ఉంది. కానీ క్రమశిక్షణ కోసం నాయకత్వం చేపట్టినందువల్ల కార్యక్రమాన్ని విజయవంతంగా గావించడం కోసం అందరినీ మౌనంగా ఉంచే విధంగా తాము కూడా మౌనాన్ని అనుసరిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి, ఏదో వ్యక్తీకరించాలి, 10 మందికి తెలియజేయటం ద్వారా నా గురించి 10 మంది మంచిగా చెప్పుకోవాలి, నాకు గుర్తింపు రావాలి, పేరు ప్రతిష్టలు రావాలి, కీర్తికాంక్ష రావాలి అనేటటువంటి భావంతో మాటల్ని బలవంతంగా నొక్కుకుంటూ అంతరంగంలో మాత్రం విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇవి బాహ్యపరమైనటువంటి శబ్దాలు కావు, లోపల మాత్రం మాటలు ఉంటాయి. తమోగుణస్థుడికి రజోగుణస్థుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? తమోగుణస్థుడు మాట్లాడటానికి ఇష్టపడడు. రజోగుణస్థుడికి మాట్లాడాలనేటటువంటి ఉబలాటం ఉండి కూడా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మౌనంగా ఉంచటం కోసం తన మాటల్ని బలవంతంగా నొక్కివేస్తూ ఉంటాడు. అవసరం లేకుండా మాట్లాడటం తమోగుణం అయితే, అవసరం ఉండి కూడా మాట్లాడలేకపోవటం రజోగుణం అవుతుంది. మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడరు. ఎందువల్ల? తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మౌనంగా ఉంచటం కోసం, నోరు నొక్కేయటం కోసం, నోరు మూయించటం కోసం వీళ్ళు కూడా నోరు మూసుకొని ఉంటారు. కొంతమంది మాట్లాడతారు, అవతల వ్యక్తిని మౌనంగా ఉంచటం కోసం, నోరు మూయించటం కోసం మాట్లాడుతూ ఉంటారు. అతిగా వాదనను పెంచుకోరు. ఎందువల్ల? అతిగా మాట్లాడటం వల్ల ఘర్షణ వైఖరి ఇంకా పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు బలవంతంగా మనస్సును నొక్కిపట్టి, మాటలను నొక్కిపట్టి ఏదో ఒక దశలో బరస్ట్ అవుతూ ఉంటారు. అణిచిపెట్టి అది ఒక లావాలాగా ఉప్పొంగుతుంది, బరస్ట్ అయిపోతుంది, పగిలిపోతుంది. ఒక రకంగా అంతరంగంలో రజోగుణాన్ని ఉంచుకొని బలవంతంగా సర్దుబాటు ధోరణిలో ఉంటారు, బలవంతంగా అంగీకరిస్తూ ఉంటారు.
బాహ్యంగా బలవంతంగా అంగీకరిస్తూ ఉండి అంతరంగంలో అలజడి ఉంటే, వ్యతిరేకత ఉంటే, అది ఏదో ఒక దశలో ఏమవుతుంది? బాంబు పేలినట్టుగా పేలుతుంది. ఉద్రేకం కట్టలు దించుకొని బయటకు వస్తుంది. అందరి పట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు. అందరినీ డామినేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మౌనంలోకి వెళ్ళారనుకోండి, అది మౌనం ఎలా అవుతుంది? మాటలతో కూడినటువంటి బలవంతపు మౌనం అవుతుంది. తమోగుణస్థుడు మాట్లాడటానికి ఇష్టపడకపోతే రజోగుణస్థుడు మాటల్ని బలవంతంగా అణుచుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడవది సత్వగుణ మౌనం. అంటే ఏమిటి? అవసరం కొద్దీ మాట్లాడటం, అంతరంగం ప్రశాంతంగా ఉండి మాట్లాడటం, అంతరంగం సంతృప్తిగా ఉండి మాట్లాడటం, అంతరంగం నిండు కుండలా ఉండి మాట్లాడటం, అంతరంగాల్లో ఉత్తమ సంస్కారాలుండి మాట్లాడటం, సంపూర్ణ గమనంలో ఉండి మాట్లాడటం, సాత్వికతలో ఉండి మాట్లాడటం, సమత్వంలో ఉండి మాట్లాడటం, అవసరమైనంత మేరకే మాట్లాడటం. ఇదంతా ఏమిటి? గుణాలను బట్టి మాటలను వ్యక్తీకరించడం జరుగుతుంది. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణస్థుడు మాటల్ని అణుచుకుంటాడు. రజోగుణస్థుడు మాట్లాడటం కోసం ఉబలాట పడుతూ ఇతరుల కోసం దాన్ని నొక్కి పెడుతూ ఉంటాడు. సత్వగుణస్థుడు తక్కువ మాట్లాడతాడు. ప్రతి మాటకి శక్తి విపరీతంగా ఉంటుంది. తమోగుణస్థుడు మాట్లాడటం ద్వారా శక్తిని కోల్పోతే రజోగుణస్థుడు మాట్లాడకుండా ఉండి శక్తిని కోల్పోతూ ఉంటాడు. సత్వగుణస్థుడు క్లుప్తంగా మాట్లాడతాడు. ఆ మాటలకి విపరీతమైనటువంటి విలువ ఉంటుంది. అతన్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుండి గౌరవాన్ని పొందేటటువంటి వ్యక్తి తక్కువ మాట్లాడినా దానికి ఎక్కువ విలువ ఉంటుంది. అతని మాటల్ని అందరూ కూడా అనుసరిస్తారు, ఆచరిస్తారు, అతనికి సహకరిస్తూ ఉంటారు. తమో గుణస్తుని అందరూ కూడా దూరంగా పెడుతూ ఉంటారు. రజోగుణస్థుడి దగ్గర ఉండాలంటే భయపడుతూ ఉంటారు. సత్వగుణస్థుడిని వదిలిపెట్టాలంటే బాధపడతారు. కాబట్టి మాటలు జరుగుతూ ఉన్నా కానీ మధ్యలో తప్పనిసరిగా మౌనం ఉంటుంది కదా. కాబట్టి మాటలు ముఖ్యమా? మాటల వెనుక స్థితి ముఖ్యమా? మాటలు ముఖ్యం కానే కాదు, స్థితి చాలా ముఖ్యం. స్థితిని బట్టి మాటలు వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. వ్యక్తీకరించబడేటటువంటి మాటలను బట్టి స్థితిని అంచనా వేయచ్చు. కాబట్టి నోటి ద్వారా మాటలు వస్తూ ఉన్నప్పటికీ ముఖం ద్వారా ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. ముఖంలో భయం కనపడుతూ ఉంటుంది, ముఖంలో ఉద్రేకం కనపడుతూ ఉంటుంది, ముఖంలో ప్రశాంతత కనపడుతూ ఉంటుంది. లోపల ప్రశాంతత ఉండి మాట్లాడే వాళ్ళ వల్ల పరిసరాలన్నీ కూడా ప్రశాంతమవుతాయి. లోపల నెగిటివ్ ఉండి మాట్లాడకపోయినా పరిసరాలన్నీ కలుషితమవుతూ ఉంటాయి, మాట్లాడిన కూడా కలుషితమవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 4 అంశాల గురించి మీకు తెలియజేశాను. 1 నిశ్శబ్దం, 2 తమోగుణ సంబంధమైన మౌనం, 3 రజోగుణ సంబంధమైనటువంటి మౌనం, 4 సత్వగుణ సంబంధమైనటువంటి మౌనం. ఈ మౌనం అనేది అంతరంగ స్థితికి సంబంధించి ఉంటుంది, మాటలకు సంబంధించింది కానే కాదు. అయితే ఒక విషయాన్ని గురించి పదే పదే లోపల మననం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అవి కూడా మాటలే కదా.
లోపల సమాచారం ఉందనుకోండి, అది కూడా మాటలకు సంబంధించిందే కదా. లోపల ఆలోచనలు ఉన్నాయనుకోండి, అవి కూడా మాటలకు సంబంధించినయే కదా. కాబట్టి ఆలోచన లేకుండా మాటలు రావు కదా. ముందు ఆలోచన, తర్వాత మాటలు. ఆ ఆలోచనలకు మూలం ఏంటి? సంస్కారాలు. సంస్కారాలకు మూలం ఏంటి? అనుభవాలు. ఈ అనుభవాలన్నీ ఏమిటి? గత జీవితానికి, గత జీవితాలకు సంబంధించినవి, జీవభావానికి సంబంధించినవి. భూమండలం మొత్తంలో ఒక్క మనిషిలో మాత్రమే భాష ఉండటానికి మూల కారణం ఏంటి? మనిషిలో సున్నిత తత్వం ఎక్కువగా ఉండటం. ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టి సామూహిక సంఘ జీవనానికి మారటం. వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కోసం మాటలు బహిర్గతమయ్యాయి. ఈ మాటలు బహిర్గతం కావటానికి మూల కారణం మెదడులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు. మెదడులో వేల సంఖ్యలో కేంద్రాలు ఉంటాయి. ఒక్కొక్క కేంద్రం శరీరం యొక్క ఒక్కొక్క అవయవాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. నాలుక కానీ, నోరు కానీ, స్వరపేటిక కానీ, ఇవన్నీ నియంత్రించబడేటటువంటి కేంద్రాలు మెదడులో ఉంటాయి. ఆ మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు చైతన్యవంతం అవుతున్నాయి అనుకోండి, మనిషి అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల భాషలు ఉన్నాయి. కొన్ని భాషలకే లిపి ఉంది, అన్ని భాషలకి లిపి లేదు. ఈ భాషలన్నీ కూడా క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల తర్వాతనే అనుభవంలోకి వచ్చాయి. అంతకుముందు భాషలు ఉన్నాయి, కానీ ఆ భాషలన్నీ పరిమితంగా ఉన్నాయి, సైగల రూపంలో ఉన్నాయి. భాషలకు లిపి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాడు మొదలైంది. అన్ని భాషల కంటే తల్లి భాష ఏమిటంటే సంస్కృత భాష. అటువంటి భాషను ప్రపంచానికి అందించినటువంటి అవతార పురుషుడే వ్యాస భగవానుల వారు. వ్యాస భగవానుల వారు మాటలకి లిపిని రూపొందించాడు, అక్షర రూపాన్ని తయారు చేశాడు. అక్షరం శబ్దం అవుతుంది, లిపి దానికి సంబంధించినటువంటి రూపం అవుతుంది. ఆ విధంగా సమాచారాన్ని భద్రపరచడానికి అనుగుణంగా లిపి రూపొందించబడింది. అయితే మననం అంటే ఏమిటి? ఒక విషయాన్ని గురించి పదే పదే స్మరించుకుంటూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే, పదే పదే లోపల దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దాన్ని మననం అంటారు. ఒక విషయాన్ని గురించి లోపల నిరంతరం దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, అంతరంగంలో దాన్ని పదే పదే అనుకుంటూ ఉంటే దాన్ని మననం అంటారు. మననం జరుగుతూ 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 ఒక దశకు పోయిన తర్వాత మననం ఆగిపోయింది అనుకోండి, అదే సమాధి. మననాన్ని ధ్యానం అనుకుంటే, ధ్యానం ఆగిపోతే తర్వాత స్థితే సమాధి అవుతుంది. కాబట్టి ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే ఒక విషయాన్ని గురించి స్పష్టంగా తెలుసుకొని మనోఫలకంలో బీజంగా నాటుకోవటం. ధ్యానం అంటే దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండటం, కాంటెంప్లేషన్ అంటారు. ఒకే విషయం మీద దృష్టి పెడితే దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు, ఏకాగ్రత అంటారు. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే దాన్ని ధ్యానం అంటారు. ధ్యానం ఆగిపోయింది అనుకోండి, అదే సమాధి, అదే శూన్యస్థితి. అయితే ఎవరికైతే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్ళు మాట్లాడే అవసరం లేని స్థితికి ఎదుగుతారు. అంతరంగాన్ని సమూలంగా కరిగించుకుంటారు, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటారు.
అంతరంగం సమూలంగా శుద్ధి అయిందంటే నేను వేరు శరీరం వేరు అనే భావన కలుగుతుంది. నేను ఏమీ కాను అనే స్థితి ఏర్పడుతుంది. అట్టి స్థితిలో ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. లోపల సంస్కారాలు లేకపోతే, అనుభవాలు లేకపోతే, అంతరంగం సమూలంగా ఖాళీ అయితే ఇక మాటల యొక్క అవసరం ఏముంటుంది? మాటలన్నీ కూడా మాయకు ప్రతిరూపమే, భౌతిక ప్రపంచానికి సంబంధించినవే, కేవలం సమాచారమే, కేవలం ఆలోచనలే, కేవలం సంకల్ప వికల్పాలే. మనం మాట్లాడుతున్నామంటే తప్పనిసరిగా అందులో ద్వంద్వాలు ఉంటాయి. మనం ఆలోచిస్తున్నామంటే అందులో తప్పనిసరిగా ద్వంద్వాలు ఉంటాయి. ఆ ఆలోచనలు వెనుకున్నటువంటి సంస్కారాలు కూడా ద్వంద్వాలతో కూడి ఉంటాయి. ఆ సంస్కారాలకు వెనుకున్నటువంటి అనుభవాలు కూడా ద్వంద్వాలతో కూడి ఉంటాయి. ద్వంద్వాలు ఉన్నాయంటే మనసు ఉన్నట్లే. ద్వంద్వాలు కరిగిపోతే మనసు ఏమవుతుంది? కరిగిపోతుంది. మనసు కరిగిపోతే దాన్నే సంపూర్ణ మౌనం అంటారు. ఇప్పుడు అసలు రహస్యం చెప్తాను. మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు. సంపూర్ణ మౌనమే భగవంతుడు. అంతరంగం సమూలంగా శుద్ధి అయినప్పుడు, మాటల యొక్క అవసరం లేనప్పుడు అటువంటి స్థితిని భగవంతుడు అంటారు. కాబట్టి మాటలు ఉన్నంత వరకు మనిషి తప్పనిసరిగా భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. మాటలు బహిర్గతం అవుతున్నాయంటే దాని వెనుక తప్పనిసరిగా సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలకు వెనుక తప్పనిసరిగా అనుభవాలు ఉంటాయి. కానీ అనుభవాలు కూడా కరిగిపోయాయి అనుకోండి, మనిషికి మాట్లాడవలసిన అవసరం లేదు కదా. ఈ విశ్వంలో అత్యంత మహోన్నతమైన లక్షణం సంపూర్ణ మౌనమే. మాటలు అంతరంగ కలుషితానికి ప్రతిరూపాలు. మౌనం అంతరంగ శుద్ధికి హేతు అవుతుంది. కాబట్టి మౌనం అనేది ఒక రకంగా ఆభరణం. అందరికీ మౌనం సాధ్యం కాదు. మాటల ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. సంపూర్ణ మౌనం ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చు. కాబట్టి సంపూర్ణ మౌనమే సత్యమవుతుంది, భగవంతుడవుతుంది. ఋషులు సంపూర్ణ మౌనం నుండే వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేశారు. సంపూర్ణ మౌనాన్ని అనుభవంలోకి పొందిన తర్వాత ఆ స్థితి నుండి మాటల ద్వారా వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి బహిర్గతం గావించడం జరిగింది. అంటే శూన్యం నుండి మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా వేదం అవుతుంది. వేదాన్ని చదవటం కాదు, బోధించటం కాదు, బట్టి పట్టడం కాదు, ఒళ్ళు వేయటం కాదు, వ్యక్తీకరించడం కానే కాదు, స్థితి నుండి వచ్చేటటువంటిది వేదం అవుతుంది. శూన్య స్థితి నుండి వ్యక్తీకరించబడేది ఏదైనా సరే వేదం అవుతుంది. కాబట్టి శూన్య స్థితి నుండి ఆలోచిస్తే అది దివ్యత్వం అవుతుంది. శూన్య స్థితి నుండి మాట్లాడితే అది అంతర్వాణి అవుతుంది. శూన్య స్థితి నుండి కర్మలను ఆచరిస్తూ ఉంటే అది అంతర్యామి అవుతుంది. అందులో ఉన్న గొప్పతనం ఏంటి? అక్కడ శూన్యం ఉంది. కాబట్టి శూన్యం అనేటటువంటిది అక్కడ ఉంది కాబట్టి ఆ శూన్యం నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శూన్యం నుండి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ కర్త ఉండడు కదా.
శరీరం ఉండదు కదా, నేను ఫలానా అనే భావన ఉండదు కదా, అహంకారం ఉండదు కదా. అహంకారం లేకుండా మాటలు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అహంకారంతో కూడి మాటలు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నిశ్శబ్దం కానీ, తమోగుణ సంబంధమైన మౌనం కానీ, రజోగుణ సంబంధమైన మౌనం కానీ, సత్వగుణ సంబంధమైన మౌనం కానీ, మననం కానీ, ధ్యానం కానీ, ఏకాగ్రత కానీ, ఇవన్నీ కూడా నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి బహిర్గతం అవుతూ ఉంటాయి. కానీ సంపూర్ణ మౌనం నుండి, టోటల్ సైలెన్స్ నుండి, శూన్య స్థితి నుండి ఆలోచనలు, మాటలు, కర్మలు జరుగుతున్నాయి అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అంతరంగ స్థితి ఎలా ఉంది అనేది ముఖ్యం తప్ప మాటలు ముఖ్యం కాదు. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు బలవంతంగా మౌనాన్ని పాటించిన అలజడి ఇంకా పెరుగుతుంది. అంతరంగం శూన్యస్థితిలో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాటలు బయటకు వస్తూ ఉంటే అవి వ్యక్తుల యొక్క హృదయాలను స్పృశిస్తూ ఉంటాయి. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. ఇన్ వాట్ స్టేట్ యు ఆర్ టాకింగ్ అండ్ డూయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనస్సు ముఖ్యం కాదు, మనసును కరిగించేటటువంటి శూన్యస్థితి చాలా ముఖ్యం. ఇది మామూలుగా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. జీవోభావాన్ని కరిగించుకోవటం అంటే అది చెప్పినంత సులభం మాత్రం కానే కాదు. కాబట్టి జీవోభావాన్ని సమూలంగా కరిగించుకొని సంపూర్ణ మౌనాన్ని ఆచరిస్తూ సమాజానికి విశిష్టమైన సేవలను అందించగలిగితే అతడి అవతార పురుషుడు అవుతాడు. అటువంటి జీవితాన్ని కొనసాగించడం కోసం చక్కటి వ్యూహంతో ముందుకెళ్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.